ఇదేంటి తల్లి ఎట్టయిపోయావు గోగుపుల్లాగా? ఆడు నీకు సరిగ్గా తిండి కూడా ఎట్టడం లేదా? కడుపుతో ఉన్న ఆడపిల్లకి ఈ వయసులో పుట్టింటికి వెళ్ళి కమ్మగా కావాల్సినవన్నీ చేయించు తినాలని ఉంటుంది. ఆ గతిలేని ముండా కొడుకు ఇవన్నీ తెలియదాయే, చెప్తే ఏనడాయే. ఇంకో 10 రోజులు ఇక్కడ ఉందంటే మన బిడ్డ కూడా మనకు దక్కకుండా పోద్ది. ఇదిగో ఆడొస్తే అడగవయ్యా, రాములమ్మని మన ఇంటికి తీసుకుపోదాం. ఏంటే రాములమ్మకు నెలలు నిండే, ఆడబిడ్డకు తొలి కాన్పు మరో జన్మంటారో. ఇప్పుడన్నా మందులు మాకులు సరిగ్గా వాడితే కాన్పు సుఖంగా అవుద్ది. రాములమ్మని మాతో పంపితే మేం జాగ్రత్తగా చూసి పురుడు పోసి పంపుతాం. రావులమ్మా, నీ బట్టలు నగలవి సర్దుకో. నీకెంత డబ్బు కావాలో ఆ దేవుడి గదిలో ఉంది, తీసుకో. వెంటనే మీ అమ్మగారింటికి బయలుదేరు. మీ అమ్మ చెప్పినట్టు మళ్ళీ గతిలేని వాడింటికి రావాలనుకుంటేరా, లేకపోతే ఆ కోటీశ్వర్ల ఇంట్లోనే ఉండు. అందరు ఆడపిల్లలాగా పుట్టింట పురుడు పోసుకునే అదృష్టం ఆ దేవుడు ఎలాగో నాకు ఇవ్వలేదు. చచ్చాకొచ్చి నా సవాలు చూసి ఒక 7 పేడెదురు కానీ వెళ్ళండి. కన్నందుకు మీ బాధ్యత తీరిపోతుంది, నా పేరు వదిలిపోద్ది. వెళ్ళండి. ఆగు. మీ అమ్మా బాబుతో ఏమన్నావు? ఆడపిల్లకి మొదట పుట్టినిల్లు, తర్వాత మెట్టినిల్లు, చివరికి వల్లకాడంటారు. కానీ నాకు పుట్టిల్లు తర్వాత మెట్టినిల్లు వల్లకాడని ఎప్పుడో రాసి పెట్టింది. అంత నా తలరాత. అది చిన్నపిల్ల, తెలియక ఏదైనా తప్పు చేసిందనుకో గొడ్డును బాధ బాధలేనా? పెద్దదాన్ని నేను లేను, నాతో చెప్పొచ్చుగా. చెప్పొచ్చు, నా పెళ్ళం నాకు సరిగ్గా తిండి వండి పెట్టడం లేదని చెప్పొచ్చు, ఇంట్లో పనులు చేయకుండా ఊరికే మూల కూర్చుంటుందని చెప్పొచ్చు. కానీ అది నన్ను ఒక మొగుడులాగా చూసుకోవడం లేదని, కనీసం నాతో కాపురం కూడా చేయడం లేదని ఎట్టా చెప్పుకోబట్టావే? పగలంతా కాయ కష్టం చేసొచ్చిన మొగుడికి ఏ పిల్లమైనా నవ్వుతూ ఎదురొచ్చి పలకరిస్తుంది, కాసిని ఏ నీళ్లు తోడి ఈ పురుద్ది తానం చేయిస్తుంది. నేను మనిషినేగా, నేను ఎండలో తిరిగి కష్టపడి పనిచేసేవాడినేగా. అందరి పిల్లలాగే నా పిల్లం కూడా ఉండాలని నాకు ఆశ ఉండదు. అది ఏనాడైనా అలా చేసిందా? నేనేం తక్కువ చేశానని ఎందుకు నాకు పురుగు చూసినట్టు చూస్తుంది? దానివల్ల నాకు ఏ సుఖం లేకపోయినా కనీసం దాని మొహం చూసైనా తృప్తి పడదామని సరిపెట్టుకున్నాను. కానీ దాని తల్లొచ్చి, నువ్వు గతిలేని వాడివి, మా బిడ్డను మా ఇంటికి తీసుకెళ్లి మందులు మాకులు ఇప్పించుకుంటావు అంటదా? ఇదేమో నా ఇల్లు వల్లకాడు అంటదా? ఏం నాయనమ్మా, నేను దాన్ని సరిగ్గా చూసుకోవడం లేదా? అదంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలుసుగా. అసలు మాట్లాడితే నాకు బాధగా ఉండదు. దాని కర్మ చేయడానిక నేను పెద్ద ఇల్లు కట్టించింది, దాన్ని సంపడానిక పెళ్లికి 50 కాసులు బంగారం చేయించింది, దాన్ని సంపడానిక నల్లగుంట పొలం కొని దాని పేర పెట్టింది. చెప్పు నాయనమ్మా. ఇదిగో చూడు, దాన్ని కాన్పుకి పట్నం తీసుకుపోయి పెద్ద డాక్టర్కు చూపిద్దామని నా కడుపు కట్టుకుని డబ్బంతా పోగేశాను. ఇదంతా ఎవరి కోసం చేశాను? ఏరా, పెళ్ళాం మీద ఇంత ప్రాణం పెట్టుకున్నావే, ఈ మాట ఎప్పుడైనా దాంతో చెప్పావా? చెప్పడానికి అది నన్ను దగ్గరికి రానిత్తేగా నాయనమ్మా. నన్ను చూస్తే ఏ పులినో చూసినట్టు పారిపోతుంది. ఒక మగాడు ఎన్నో అవమానాలను భరిస్తాడు. అసలు నేనంటే దానికి ఇష్టం లేదు నాయనమ్మా. ఓరి పిచ్చి సన్నాసి, మొగుడంటే ఇష్టం లేకపోతే ఏ ఆడది మొగుడింట్లో ఒక్క పూట కూడా ఉండదురా. నువ్వు తిట్టినా కొట్టినా కుక్కిన పేన్లాగా ఇక్కడే ఎందుకు పడింది? దాని అర్థం ఏంది? నువ్వంటే ఇష్టమనేగా. పిచ్చి తండ్రి, ఏ పెళ్ళామైనా కోరుకునేది మొగుడు సంపాదించే డబ్బులు నగలు కాదురా. మొగుడు ఏళ్లకింటికి రావాలని,
తనని ఆప్యాయంగా పలకరించాలని, తన కష్ట సుఖాలు మనసులో మాట మొగుడుతో చెప్పుకోవాలని కోరుకుంటుందిరా. ఏనాడైనా నువ్వు వేళకింటికి వచ్చావా? వస్తువు కాసిన పూలు తెచ్చి దానికి ఇచ్చావా? ఆప్యాయంగా పలకరించి దాన్ని దగ్గరికి తీసుకున్నావా? ఎప్పుడు చూసినా ఒక చేతిలో చెన్నకోలు, ఇంకో చేతిలో సారా బుడ్డి, నోట్లో బీడి. ఇట్టా కనిపిస్తే ఈ ఆడది మాత్రం భయపడదు. ముందు డబ్బులు తీసిపోయి లోపల పెట్టు. ఇప్పుడు నీ పెళ్ళానికి కావాల్సింది డబ్బు కాదురా, అది నిండు చూలాలరా. నాకేవో తినాలని కావాలని కోరికలుంటాయి. నువ్వు బజారుకి వెళ్ళి అవన్నీ కొనుక్కురా. ఆ? నీ పెళ్ళాం బంగారం రా, బంగారం. పో పిచ్చు. అమ్మా రాములు, నిండు చూలాలి. ఇట్లా నేల మీద పడుకున్నావు ఎందుకురా? ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? మోటు మనిషి వద్దు వద్దు అంటే నా నోరు మూసి పెళ్లి చేసావు. ఇప్పుడు చూడు ఎంత నరకం పెడుతున్నాడు. ఇప్పుడు ఏం చేశాడే వాడు? మొదటి రాత్రి పీకల దాకా తాగొచ్చి తన్నాడు. ఇంకో రోజు పశువులాగా నా మీద పడి తన కోరిక తీర్చుకున్నాడు. ఇప్పుడేమో మా అమ్మగారింటికి పంపించమంటే కడుపు తగులను కూడా చూడకుండా బాగాడు. ఎంతో కాలం నా మెళ్ళలో తాళి కట్టినా ఇట్టగా ప్రవర్తించేది. అసలు నేనంటే అతనికి ఇష్టం లేదు. నాతో కాపురం చేయడం అంతకన్నా ఇష్టం లేదు అమ్మమ్మ. పిచ్చిదానా, పెళ్ళాం 10 రోజులు పుట్టింటికి వెళ్తే మొగుడు పక్క ఇదిలో రెండో కాపురం పెట్టే రోజులే ఇవి. అయినా నిన్ను ఒకటి అడుగుతాను చెప్పు. నీకు పెళ్ళై 9 నెలలైంది. ఏనాడైనా నీ మొగుడిని పక్కలకు చాలిచ్చావా? ఇన్నాళ్ళు పస్తులు పడుకోబెట్టావు. అయినా ఏ రోజైనా ఆకలేస్తుందని వాడు ఇంకొక ఆడదాని గడప తొక్కాడా? ఎందుకని? నువ్వంటే పంచ ప్రాణాలే వాడికి. వారు చెప్పొచ్చుగా. నువ్వు చెప్పనిస్తేగా వాడు నీ దగ్గరకు వచ్చి నీ మీద ఎంత ప్రేమ ఉందో చెప్పుకోవడానికి, నువ్వు వాడిని అర్థం చేసుకోవడానికి. వాడిని చూస్తేనే నువ్వు పులిని చూసినట్టు పారిపోతుంటివి. ఇక వాడేం చెప్పుకుంటాడు? వాడికా నీ మీద కొండంత ప్రేమ. నీ దగ్గరికి రావాలని, నీతో మాట్లాడాలని, నీతో ఏదేదో చెప్పుకోవాలని వాడికి ఎంత ఆశ. పిచ్చి సన్నాసి. నువ్వు దగ్గరికి రానికి పోయేసరికి ఏం తోచక ఏందిరా ఇదేని పిచ్చెత్తినట్టు కొడుతున్నాడు. అంతేగాని నీ మీద కోపంతో కాదు తల్లి. ఇదిగో చూడమ్మా, మొగుడు పెళ్ళాలి ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకుంటేనే కాపురం నల్లేరు మీద బండిలా సాగుతుందే. చూడు, వాడి గురించి నీకెప్పుడో చెప్పాను. వాడు చూపులకు రావణాసుడే గాని గుణానికి రామచంద్రుడని. నీకిష్టం లేకపోయినా వాడికి నేనిచ్చి బలవంతంగా ఎందుకు పెళ్లి చేశానో తెలుసా? కాస్తో కూస్తో చదువుకున్న దానివి నువ్వైనా వాడి తాగుడు మానిపించి వాడిని ఒక మనిషిని చేస్తావని తల్లి. చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసి నువ్వే మార్చలేకపోతే నేనట్టా మార్చగలను? ఉషో, తల్లి పొత్తిళ్లలో మారనివాడు పెళ్ళాం ఒళ్ళో మారతాడే. అసలు నీ మీదింత ప్రేమ ఉన్నవాడిని దారిలోకి తెచ్చుకోవడం అంత కష్టమంటే తల్లి. వాడింటికి వచ్చేసరికి చక్కగా బొట్టు పెట్టుకుని తల్లిండా పూలు పెట్టుకుని గలగలా నవ్వుతూ ఎదురెళ్ళు వాడిని చెంగు వదులుతాడేమో. వాడిని ప్రేమగా ఏవో తేవాలని బజారుకి వెళ్ళాడు. నువ్వు లేచి మొహం కడుకుని మంచి చీర కట్టుకుని వాడికి ఎదురెళ్ళు. లే నాయనా, లే బంగారం, లే. నేను ఆసుపత్రికి రాను. నాకేం జరిగినా ఈ ఇంట్లోనే జరగాలి. నా బావ నా కోసం కట్టిన ఈ ఇంట్లోనే నాకు అన్ని జరగాలి. నా ప్రాణం పోయినా ఇక్కడ పోవాలి. ఇన్నాళ్ళు దెయ్యం పట్టినట్టు నా భర్త దూరంగా ఉంచాను. ఒంటి మీద చేయి కూడా ఇవ్వలేదు. నేను పోయిన తర్వాతైనా నాకు అదృష్టం కలగాలి. అమ్మమ్మా,
నేను చచ్చిపోతే మా ఆయన నాకు ముత్తైదు స్నానం చేయించి నన్ను అలంకరించి కాటికి తీసుకెళ్ళాలి. ఆయనే నాకు కొరువు పెట్టాలి. సాంబయ్య, నువ్వు తొందరగా పోయి మంత్రసాన్ని తీసుకురారా. బిడ్డకు వైద్యం చేయించాలి, మాతో పంపమంటే విన్నాడా కసాయోడు? అమ్మా ఊరుకోమ్మా. చిన్న రావులమ్మ పుట్టిండే, పిచ్చి రావులమ్మ పుట్టిండే. రావులమ్మ బిడ్డను చూడాలి. నా బిడ్డకి నువ్వు తల్లిగా ఉంటానని మాటివ్వు. నాకెన్ని కష్టాలు వచ్చినా ఈ బిడ్డను వదలనక్క. ఈ జన్మకి ఇదే నా బిడ్డ. భగవంతుడా, ఎంత పని చేస్తావు?
రావులమ్మ